హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. శిరీష ఆడపడిచే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, శిరీష హత్య కేసులో పురోగతి ఏంటి? మలక్పేట వివాహిత శిరీష హత్య కేసులో అయితే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా భర్తే హత్య చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నటువంటి పోలీసులు విచారణలో అయితే కీలక విషయాలు రాబట్టారు. ఆమె ఆడబిడ్డ సరితే ఈ హత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు భార్యాభర్తలతో పాటు వినయ్ కుటుంబ సభ్యులతో, అంటే శిరీష భర్త వినయ్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కూడా చిరుచుకు తరచూ గొడవలు అవుతున్నట్టుగా కూడా తెలిసింది. ఈ క్రమంలోనే వీళ్ళు ముందస్తు ప్రణాళికలోనే భాగంగా సరిత, అంటే శిరీష ఆడబిడ్డ సరిత ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆ తర్వాత ఊపిరాడకుండా దిండుతో నొక్కి చంపేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే వెల్లడైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఇదే విషయాన్ని వైద్యులు కూడా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన క్రమంలో పోస్ట్ మార్టం లో అయితే ప్రాథమికంగా ఇదే విషయాన్ని వైద్యులు కూడా గుర్తించారు. అంటే ఈమెది సహజ మరణమో లేదా గుండెపోటుతో మరణించినట్టుగా కాకుండా ఈమెను ఊపిరాడకుండా హత్య చేసినట్టుగా కూడా చంపేశారనే విషయాన్ని కూడా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సమాచారం ఆధారంగా అక్కడే ఉన్నటువంటి శిరీష భర్త వినయ్ ని అతని అక్క సరితను వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అయితే విచారించగా అయితే ఈ పూర్తి వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించినటువంటి శిరీషను ఒక కరీంనగర్ కు చెందినటువంటి ప్రొఫెసర్ అయితే దత్తత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో శిరీష వినయ్ ని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేనటువంటి పెంచి పెద్ద చేసిన ప్రొఫెసర్ అయితే శిరీషను దూరం పెట్టారు. అనంతరం వీళ్ళిద్దరు కూడా దంపతులు హైదరాబాద్ వచ్చి నివాసం ఉన్నారు. 2019లో వీళ్ళకు ఒక పాప కూడా జన్మించింది. అయితే పెళ్లైన సంవత్సరం నుంచే వీళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయని కూడా శిరీష బంధువులు కూడా ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఈ వివాదాల నేపథ్యంలోనే శిరీష ఆడబిడ్డ సరిత కూడా ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే వెల్లడైన పరిస్థితి అయితే ఉంది. అయితే మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది ఈ కేసులో. తొలి దశల్లో అంటే శిరీష నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. అదే హాస్పిటల్లో కూడా ఈ శిరీష ఆడబిడ్డ సరిత కూడా పనిచేస్తున్న క్రమంలోనే మొదటగా వీళ్ళిద్దరు స్నేహితులుగా తెలిసింది. వీళ్ళిద్దరు స్నేహితులు అయిన తర్వాత సరిత వాళ్ళ తమ్ముడు వినయ్ కి ఇచ్చి కూడా ఈ ప్రేమ వివాహం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరి పరిచయము ఈ వినయ్ తో ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహమైన సంవత్సరం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా భర్తలు ఇద్దరి మధ్య వివాదాలు వస్తూ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వినయ్ అలాగే శిరీష ఈ ఇద్దరితో పాటు వినయ్ ఆడబిడ్డ వినయ్ అక్క సరిత, అలాగే సరితకు సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు, అలాగే వినయ్ చెల్లు వీళ్ళంతా కూడా ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబంలో చాలా రోజుల నుంచి వివాదాలు తలెత్తినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. అయితే ప్రణాళికలో భాగంగానే గొడవల నేపథ్యంలో అయితే హతమార్చాలని ముందుగానే నిర్ణయించుకున్నటువంటి శిరీష సరిత అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగానే శిరీషకు మత్తుమంది ఇచ్చినట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. మత్తుమంది ఇచ్చిన తర్వాత ఊపిరాడకుండా దిండుతో అయితే ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసినట్టుగా కూడా అయితే పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే హత్య చేసిన అనంతరం అయితే ఈ హత్య విషయం బయటికి పొక్కితే గనుక కుటుంబ సభ్యులంతా జైలు పాలు కావాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అయితే ఆమె మృతురాలి భర్త వినయ్ అయితే అక్కతో కలిసి మృతదేహాన్ని మాయం చేయాలని చూశాడు. పథకం ప్రకారం ఈ నేపథ్యంలోనే గుండెపోటు శిరీషకు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పి గుండెపోటు వచ్చింది అన్నట్టుగా కూడా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఛాతీ నొప్పి అని చెప్పి. ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు కూడా తెలిపాయి. ఈ క్రమంలోనే డెడ్ బాడీని అక్కడి నుంచి వినయ్ స్వగ్రామమైనటువంటి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు తీసుకెళ్లి మృతదేహాన్ని దహనం చేసి చేతులు దులుపుకుందామని చూశారు. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి మేనమామ ఆసుపత్రికి చేరుకునే లోపే మృతదేహాన్ని తరలించడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సంప్రదించాడు. డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించి పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు చెక్ చేసి అంబులెన్స్ లో తీసుకెళ్తున్నటువంటి డెడ్ బాడీని ట్రేస్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఇటు వినయ్ కి కావచ్చు, వినయ్ సోదరికి కావచ్చు ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇటు అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ కనుక్కొని ఆయనకు ఫోన్ చేసి అంబులెన్స్ లో ఉన్నటువంటి మృతదేహాన్ని అయితే పోలీసుల సహకారంతో వెనక్కి రప్పించారు. ఈ క్రమంలోనే ఇటు ఉస్మానియా ఆసుపత్రికి మార్చరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేసు కూడా
నమోదు చేశారు పోలీసులు. ఓవైపు పోస్ట్ మార్టం లో ప్రాథమికంగా ఆమెను హత్య చేసినట్టుగా కూడా తెలియడంతో, ఊపిరాడకుండా చంపేసినట్టుగా తెలియడంతో పోలీసులు అక్కడే ఉన్నటువంటి శిరీష భర్తను అలాగే ఆమె సోదరిని అదుపులోకి తీసుకొని విచారించగా అయితే ఈ అన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆమె ఆడపడిచే శిరీషను అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా కూడా వెలుగులోకి అయితే వచ్చింది. ఈ పూర్తి వివరాలను అయితే సాయంత్రం అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అయితే వెల్లడించనున్నారు. అయితే ఈ హత్యలో సరిత ఒకతే ఈ హత్యకు పాల్పడిందా, సరితకి ఇంకెవరైనా సహకరించారా, ఇందులో భర్త పాత్ర ఎంత, అలాగే ఇంకా కుటుంబ సభ్యుల పాత్ర ఎంత అనేది అయితే పూర్తి వివరాలు పోలీసులు అయితే వెల్లడించనున్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి. ఎందుకంటే ఆమె చేతులతో పాటు మెడకు అలాగే ఒంటిపై కూడా గాయాలు ఉండడంతో అయితే ఇది సరిత ఒక్కతే చేసింది కాకుండా ఇంకా కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అనుమానించారు. ఈ పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయితే వెల్లడించనున్నారు. ధన్యవాదాలు పవన్.